ఇకపోతే 1వ తేదీ సోమవారం రోజున జ్యేష్ఠాష్టమి సందర్భంగా జ్యేష్ఠాదేవి స్థాపన పూజ ఉంటుంది. ఉదయం 6:30 పసుపుతోటి హరిద్రోదక అభిషేకం మరియు అష్టోత్తర శత ఘట్టాభిషేకం గణపతికి అభిషేకం చేసి ఉదయం 8:30 పసుపుతో ఆది గణపతి అలంకరణ ఉంటుంది. ఉదయం 10 సంతాన పాశుపత సహిత సంకటహర గణపతి మూలమంత్ర హోమం ఉంటుంది. పగలు 12 భక్తులందరి చేత సేకరించబడినటువంటి పసుపును ప్రతి ఇంటి నుంచి భక్తులు అందించే పసుపుతోటి సుమారు 500 కిలోలకు పైగా పసుపును సేకరించి 3.5 ఫీట్ల ఎత్తుతోటి పెద్ద గౌరమ్మను తయారు చేస్తారు జ్యేష్ఠాదేవిగా. జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర్య లక్ష్మి అని ఉంటారు. అంటే మనం చేసే పనిలో ఆటంకాలు కలిగించే లక్ష్మి ఏదైతుందో అలాంటి అలక్ష్మీ బాధలు అంటాం. అంటే అలక్ష్మి చెడు బాధలు ఏవి రాకుండా ఉండేందుకై జ్యేష్ఠాదేవిని ఈ రోజున స్థాపన చేసి 3 రోజుల పాటు ముత్తైదుల చేత అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారిని స్థాపన చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 సహస్రలింగార్చన మరియు కొబ్బరి లడ్డులతోటి స్వామివారికి సహస్రనామార్చన ఉంటుంది. సాయంత్రం 7 శ్రీకృష్ణ డాన్స్ అకాడమీ బృందం, భ్రమరాంబ బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రాత్రి 7:45 రాజ దర్బార్ సేవ ఉంటుంది.